99 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రవాసాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్. గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఉదయం 10:30 ఆకస్మికంగా తనిఖీ చేసే జనరల్ వార్డ్ రూమ్, ఎక్స్రే ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డులో తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ ను పరిశీలించి రోజుకు ఎంతమంది వస్తున్నారు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డుల్లో మహిళలను ఆసుపత్రిలో అందుతున్న వైద్యం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్లోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారని, రోగులకు అందుతున్న వైద్యం గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలపగా త్వరలోనే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో 100 పడకల సౌకర్యం కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యా నాయక్, మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సో ప్రైవేట్కి ఇచ్చే అవసరం రావట్లేదు. అక్కడ నీడ్ ఉంటుందా? కోటి అక్కడ ఏమైనా అవసరం అక్కడ ఉందా? నీడ్ ఉంటుందా? రేర్ నెగిటివ్ గ్రూప్స్ వస్తే కంపల్సరీ అంటే అక్కడ ఇమీడియట్ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ ఉంటుంది కదా బ్లడ్ బ్యాంక్ యూజ్ అవుతా ఉంటుంది రెగ్యులర్. సో అక్కడ నుంచి అక్కడ పంపిస్తే మంచిది. ఇక్కడ మంచి లోపల సీక్రెట్ అయ్యి బయట month of June, same 1096. Pediatric. Gynec we have 1240. Gynec అంటే రిఫరల్ కేసులు రెగ్యులర్గా 3rd and 4th ట్యాగ్ అయింది. వేరే ఓపీలు ఏమేమి జరుగుతుంది? జనరల్ మెడిసిన్ ఓపీ ఈఎన్టీ కూడా ఓపీ జరుగుతుంది. ఒకసారి ఎవరినైనా అడగండి ఆ నెంబర్ కంప్లీట్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ. ఈఎన్టీ ఓపీ ఎంత జరుగుతుంది మంత్లో? టోటల్ ఓపీ అయితే పర్ డే 300 అంటే రఫ్గా 10,000 జరగాలి. EOP plus emergency OPs in the month of June 10,000. సో 11,000. June also 11,770. సో 11,000 నాకు పీడియాట్రిక్ ఓపీ చెప్పారు, గైనిక్ ఓపీ చెప్పారు. నాకు ఆర్థో ఇది సియా ఓపీస్ ఓపీ అంటే బేసిక్ మైనర్ ఓపీస్. నాకు ఆర్థో ఓపీ చెప్పండి, ఈఎన్టీ ఓపీ చెప్పండి. ఓకే, డెర్మటాలజిస్ట్ ఉన్నారా? ఆప్థమాలజిస్ట్ కూడా కంటి డాక్టర్. సో ఇంకేం ఓపీ జరుగుతుంది? ఇంక జనరల్ మెడిసిన్. సర్జన్ లేదు సార్, సర్జరీ జరుగుతుంది. అవి ఏమేమి సర్జరీ చేస్తారు? ఓన్లీ గైనిక్ సర్జరీ, సి సెక్షన్స్. వేరే ఇంకొకటి ల్యాబ్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ల్యాబ్ నాకు రేషు టెల్ మీ ది నెంబర్స్. That's anyway they will have to issue. నాకు ఆ ఓపీ చెప్పండి. ఒకటి ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి ఎనీ అదర్ ఓపీ ఇంకెవరన్నా స్పెషలిస్ట్? ఫోరెన్సిక్ మెడిసిన్, డెంటల్ ఉన్నారా? డెంటల్ అంటే చేయదు. ఓకే, నాకు డెంటల్ కూడా చెప్పండి. ఓకే, స్పెషలిస్ట్ డెంటల్ ఎంబీబీఎస్ కూడా. All the medical specialties there, including pathology, microbiology, there also. Okay.
బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ సెకండ్ ఫ్లోర్ ల్యాబ్ లాస్ట్ వాడికి ఏది అట్లా స్కానింగ్ ఇట్లా చూస్తారా అది మిగతా అంటే ఓన్లీ డెంగ్యూ అంటే తీసుకున్నాను. డెంగ్యూ హాస్పిటల్ని మన సామాజిక హాస్పిటల్ని ఈరోజు మన కలెక్టర్ గౌతమ్ గారు విజిట్ చేయడం జరిగింది. సడల్ విజిట్ అనగానే కూడా మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ ప్రతిదీ తను ఏ వార్డులలో ఎంతమంది ఓపీ వస్తున్నారు, ఎంతమంది చూయించుకుంటారు, ఎట్లా ఉంది అని ఇక్కడ వచ్చిన పేషెంట్స్ తోటి కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నీట్గా పెట్టుకోమని కానివ్వండి, డాక్టర్స్ ఎలా చూస్తున్నారు, డాక్టర్స్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం తెలుసుకోవడం జరిగింది. పైన దాకా వెళ్ళి డయాలసిస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలది థెరపీ కూడా విజిట్ చేయడం జరిగింది, ఫోటోథెరపీ కూడా. ప్రతిదీ ఈడ ఏది అవసరం ఉంది, ఏం ఫర్దర్ చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. అలాగే మేము కూడా 100 బెడ్డెడ్ కూడా కావాలి సార్, ఆల్రెడీ మాకు అలాట్ అయ్యింది, మీరు చూడండి సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ సరిపోవట్లేదు, కొంతవరకే ఉందని చెప్పి మాకు బస్తీ దవాఖానాలు కూడా 2 ఉన్నాయి, 3వది కూడా కుండాపూర్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ప్రతిదీ నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి ఇదంతా విజిటింగ్ చేయడం జరిగింది. నీట్గా పెట్టుకోవడం కానివ్వండి, ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మంచిగా చేస్తున్నారు చెప్పి వెళ్ళడం జరిగింది. డాక్టర్ని కూడా అప్రిషియేట్ చేసిండు, మంచిగా ఇక్కడ డెలివరీస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని చూడండి. ఇక్కడ అందరూ లేబర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, ఫర్దర్ మండల్ నుంచి కూడా గట్కేసర్ మున్సిపాలిటీకి మండల్ పక్క విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా కావాలని చెప్పి మనం అడగడం జరిగింది. 100 బెడ్డెడ్ అయితే బాగుంటుందని, అది జరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఏం సమస్యలు లేవు ఇక్కడ, అంత నీట్నెస్ కూడా అంత బాగుంది. ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి చేపిస్తూనే ఉంటాము, ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తూనే ఉంటారు. సార్ గారు కూడా, మన నాయక్ సార్ చాలా బాగా చేస్తుంటారు. నాయక్ సార్ కూడా బదిలీ అయిపోతున్నది తెలుస్తుంది, వద్దని చెప్పడం జరిగింది. మేము కూడా బాగా డెలివరీస్ అన్నీ చేస్తుంటారు. ప్రతి డాక్టర్ కూడా, చిన్నపిల్లల డాక్టర్ కూడా మంచిగా చూస్తారు. ఇంకా కూడా డాక్టర్స్ వచ్చి ఇక్కడ చేస్తూనే ఉంటారు. ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం. మేము ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు హాస్పిటల్ కాబట్టి ప్రజల గురించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.